హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఇట్స్ గుడ్ అండి. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి బాయిల్ చేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని దింపేసుకోండి. ఈ లోపల గిన్నె పెట్టండి, స్టవ్ మీద ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు ఉన్నాయి కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 5-6 చిల్లీస్ తీసుకున్నా అండి నేను. వేసి బాగా కలుపుతూ ఉండండి. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలా వేసి బాగా కలుపుతుండండి. ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేస్తాను. నేనేమేమి తీసుకున్నా అంటే క్యారెట్, ముల్లంగి, బెండకాయ, ములక్కాళ్ళు తీసుకున్నా ఫ్రెండ్స్. సో అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు మీరు. చూడండి, ఇలా ఫస్ట్ ముల్లంగి వేసేసాను, బెండకాయ, ములక్కాళ్ళు, క్యారెట్ వేసి బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ కింద అడుగు అంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేస్తూ నేను ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ తీసుకుంటాను ఇప్పుడు. ధనియా పౌడర్ వేసేసేయండి ఫ్రెండ్స్. కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటానండి. కొంచెం చింతపండు కూడా పడుతుంది కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. బాగా మిక్స్ చేయండి. వేసిన తర్వాత వెజిటేబుల్స్కి అంతా మసాలా అంతా బాగా పట్టాలి. పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసాం కదా. ఇది ప్రాపర్ సౌత్ ఇండియన్ సాంబార్ ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను చిన్నవి. సో అవి వేసేసేయండి. అవి వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మీకు కావాలంటే కూడా ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా వంకాయ ఉంది ఫ్రెండ్స్, వంకాయ వేసేసుకుంటాను. వేసి బాగా మిక్స్ చేయండి. వంకాయ వేసే ముందు నీళ్ళలో కొంచెం ఉప్పేసి దాన్ని బాగా శుభ్రం చేసుకోండి. చేదు అనేది ఉంటే పోతుంది. కింద అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ ఇప్పుడు ఒక టీ స్పూను సాంబార్ పౌడర్ వేసుకుంటాను. కొంచెం ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, మంచిగా టేస్ట్ కూడా బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనము పప్పు ఉడికించుకున్నాం కదా, అది వేసేసేయండి. అది వేసి ఒక్కసారి బాగా కలపండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. అన్ని వెజిటేబుల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి చాలా మంచి కర్రీ కూడా సాంబారు. అన్ని వెజిటేబుల్స్
విటమిన్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటాను. మీకు తగినంత వాటర్ ఏసుకోండి. నేనైతే ఒక 4 కప్స్ దాకా బానే వేసుకున్న వాటరు. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇంకొంచెం ఉడకాలి కదా! కొంచెం వాటర్ పడతది. అలా కలుపుతూ ఉండండి. కిందున్నవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. చింతపండు కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కొంచెం జ్యూస్ తీసి ఇలా ఉడికేటప్పుడు వేసేసుకోండి. చింతపండు పులుసు పోసేసుకోండి. మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా. మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఉప్పేసుకుంటాను నేను. మీకు తగినంత ఉప్పేసుకోండి. నేనైతే ఒక 2 ½ టేబుల్ స్పూన్స్ ఉప్పేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఒక మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి కొంచెం బాగా బాయిల్ చేయనివ్వండి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి అన్నీ సాఫ్ట్‌గా అయిపోయినాయి. వెజిటబుల్స్ అన్నీ కూడా. చూడండి బాగా మరుగుతూ ఉంది సాంబారు. సో, ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సాంబారు. మీరు ఒకసారి కావాలంటే కూడా వెజిటబుల్స్ చెక్ చేసుకోండి అన్నీ ఉడికాయా లేదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాను. గార్నిష్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది సాంబారు. మీరు ట్రై చేయండి రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.